వెల్కమ్ టు బిగ్ సినిమా. అటు పెద్ద హీరోలు పర్లేదనిపిస్తుంటే చిన్న హీరోలు సైతం సాలిడ్ నెంబర్స్ ని ఖాతాలో వేసుకుంటున్నారు. ఎటొచ్చి మీడియం హీరోసే ఎటూ కాకుండా పోతున్నారు. అవును, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా డజన్ల ఫెయిల్యూర్స్ ని ఫేస్ చేస్తున్నారు. అయితే ఇంతటి డౌన్ ఫాల్ లోనూ ఈ హీరోల రేటు విషయంలో తగ్గకపోవడం ఇక్కడ గమనార్హం. అటు పాన్ ఇండియా సినిమాలు చేయలేరు, ఇటు చిన్న సినిమాలని ఒప్పుకోలేరు. దీంతో మీడియం రేంజ్ సినిమాలకి కేర్ ఆఫ్ అయిన టైర్ 2 హీరోలంతా ఇప్పుడు సక్సెస్ కి అడ్రస్ దొరక్క తెగ చక్కర్లు కొట్టిస్తున్నారు. వీరిలో కొంతమందికి డజన్ల ఫ్లాప్లను పలకరించిన ఇంకా సినిమాలు క్యూ కట్టడం ఇక్కడ విశేషం. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నితిన్ గురించి. అప్పట్లో వరుస ఫ్లాపులతో సతమతమైపోయిన నితిన్ చాలా రోజులకి ఇష్క్, గుండెజారి గల్లంతైన్తో ట్రాక్ లో పడ్డాడు అనుకున్నారంతా. మళ్లీ ఎప్పటిలాగే వరుస డిజాస్టర్స్. ఇక నితిన్ పని అయిపోయిందని అనుకునేలోపు మళ్లీ భీష్మతో లైమ్ లైట్ లోకి వచ్చాడు. అయితే అలాగే సక్సెస్లు చూస్తే అది నేనెందుకు అవుతానంటూ వరుస హ్యాట్రిక్ అట్టర్ ఫ్లాప్లతో మళ్లీ మొదటికొచ్చాడు. ఇంతటి డౌన్ ఫాల్ లో కూడా సినిమాలు చిక్కడం కాస్త ఆశ్చర్యమే. చూడాలి మరి వచ్చే ఎల్లమ్మైనా నితిన్ కి సక్సెస్ తెస్తుందో లేదో. ఇక మ్యాచో మ్యాన్ ట్యాగ్ వేసుకున్న గోపీచంద్ది మరో కథ. 2014లో వచ్చిన లౌక్యం ఆయన చివరి హిట్. అప్పటి నుండి దాదాపు 10 ఏళ్లుగా హిట్ ని టచ్ చేయలేకపోయాడంటే గోపీచంద్ ట్రాక్ రికార్డ్ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. మరి సంకల్ప తీస్తున్న హిస్టారిక్ సినిమా అయినా గోపి హిస్టరీని మారుస్తుందో లేదో చూడాలి. ఇక చార్మింగ్ స్టార్ రామ్ పోతినేని పరిస్థితి కూడా ఇంతే. 2011లో వచ్చిన కందిరీగ తర్వాత 11 సినిమాలు చేస్తే నేను, శైలజ, ఇస్మార్ట్ శంకర్ మాత్రమే హిట్స్. డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ తో దారుణమైన ఫలితాన్ని చూసిన రామ్ ఆశలన్నీ ఆంధ్ర కింగ్ తాలూకా పైనే. ఇక ఈ సినిమా కోసమే తొలిసారి పెన్ను పట్టి ఓ పాట కూడా రాశాడు. మరి ఈ సినిమా అయినా రామ్ కి స్వీట్ మెమోరీస్ మిగులుస్తుందో లేదో చూడాలి. ఇక హిట్ అనే పదం అందనంత దూరంలో ఆగిపోయాడు వరుణ్ తేజ్. అప్పుడెప్పుడు 2018లో వచ్చిన తొలి ప్రేమ, మధ్యలో గద్దలకొండ గణేష్ తర్వాత హిట్ మొహాన్ని చూడని ఈ మెగా ప్రిన్స్ ఈసారి కొరియన్ కనకరాజు అనే హర్రర్ కామెడీతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక మహానుభావుడు తర్వాత హిట్ కి నాకు అస్సలు పడట్లేదు అంటున్నాడు శర్వా. చేసిన సినిమాలు చేసినట్టే పోయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో రాజీ పడట్లేదట. మరి సంపతనంది చేస్తున్న భోగి సినిమా అయినా శర్వాని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి. ఇక వీరితో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, అల్లరి నరేష్, విశ్వక్సేన్, సందీప్ కిషన్ ఇలా చాలా మిడ్ రేంజ్ హీరోలు సినిమాలు చేస్తున్నారు. కానీ ఇది నా సాలిడ్ హిట్ అని చెప్పుకోనే పరిస్థితి. చూడాలి మరి రాబోయే రోజుల్లో అయినా ఈ హీరోలు సక్సెస్ ని హగ్ చేసుకుంటారో లేదో. ఎదురు చూసిన వీరమల్లు వచ్చేశాడు. అయితే సాలిడ్ హిట్ కొడతాడనుకున్న పవన్ యావరేజ్ కి హిట్ కి మధ్య ఊగిసలాడుతున్నాడు. దీంతో ఇదే ఛాన్స్ అంటూ పలు సినిమాలు థియేటర్ పై అటాక్ చేసేందుకు రెడీ అయిపోయాయి. మరి ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చూసేందుకు ఆ మూవీస్ ఏంటో మనము ఓ లుక్కేద్దామా? మొన్నటికి మొన్న వచ్చిన వీరమల్లు కాస్త జోష్ తగ్గగానే పలు సినిమాలు థియేటర్స్ లో కర్చీఫ్ వేసుకుని వచ్చేందుకు సిద్ధమైపోయాయి. అలా ఈ వారం రెడీ అయిన సినిమాల్లో మొదటగా చెప్పుకోవాల్సింది కింగ్డమ్ సినిమా గురించి. వాస్తవానికి ఈ సినిమా డేట్ ఇదివరకే అనౌన్స్ చేసిన పవనుడి స్పీడ్ కి ఏమైనా వెనక్కి వెళుతుందా అని ఆసక్తిగా ఎదురుచూశారంతా. అయితే పవనుడు కాస్త స్లో అవ్వడం, స్ట్రీమింగ్ యాప్ తొందరపడటం వంటి రీజన్స్ తో చెప్పిన డేట్ కే అంటే ఈ నెల 31న వచ్చేందుకు రెడీ అయిపోయాడు విజయ్. ఈ క్రమంలోనే సినిమా ప్రీ రిలీజ్లు, ప్రమోషన్స్ అంటూ సినిమాపై బజ్ పెంచేందుకు తెగ ఆరాటాలు పడుతుంది కింగ్డమ్ టీం. కానీ సినిమాపై అనుకున్నంత బజ్ లేకపోవడం, వస్తానని చాలా సార్లు వెనక్కి వెళ్లడం, హీరో విజయ్ ఓవర్ ది బోర్డు డైలాగ్స్ తో సినిమా మొదటి రోజు వసూళ్లు ఎలా ఉంటాయని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంతా. ఇక ఇదే రోజున వచ్చేందుకు సిద్ధమయ్యాడు విజయ్ సేతుపతి. సారు మేడం అంటూ రాబోతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన నిత్యా మీనన్ జోడీ కట్టిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు జంటగా నటించిన ఈ చిత్రాన్ని పాండిరాజ్ తెరకెక్కించగా యోగిబాబు, చెంబన్ వినోద్ జోస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఇప్పటికే తమిళంలో విడుదలైన ఈ మూవీ ఒకరోజు తేడాతో అంటే ఆగస్టు 1న తెలుగు ఆడియన్స్ ని పలకరించనుంది. ఇక ఈ 2 సినిమాలతో పాటు ఉసిరే అనే మరో చిన్న సినిమా కూడా ఆడియన్స్ ని అలరించడానికి రెడీ అయిపోయింది. టీజే అరుణాచలం, జననీ కునశీలన్ జంటగా నవీన్ డి గోపాల్ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా ఆగస్టు 1న థియేటర్లలోకి రానుంది. చూడాలి మరి పెద్ద సినిమాల మధ్యలో ఈ సినిమా ఎలాంటి నెంబర్స్ టచ్ చేస్తుందో. ఇక
ఇక వీడితో పాటు నేను వస్తానని రెడీ అయిపోయాడు అజయ్ దేవగన్. మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్లో నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 గతంలో వచ్చిన సన్ ఆఫ్ సర్దార్ కు సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా జూలై 25న రావాల్సి ఉన్నా అనుకోని కారణాలతో ఒక వారం ఆలస్యంగా ఆగస్టు 1న తెచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్. మరి ఒకరోజు గ్యాప్ లో వస్తున్న ఈ 4 సినిమాల్లో ఏది వీరమల్లు దాటికి తట్టుకుని సాలిడ్ కలెక్షన్స్ ఖాతాలో వేసుకుంటుందో చూడాలి. నా లెక్క మొదలయ్యేదే 200 కోట్ల నుండి అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపెట్టిన రౌడీ హీరో విజయ్ ఫ్లాప్లు పడగానే కాస్త సైలెంట్ అయ్యాడే అనుకున్నారంతా. అరే సినిమాలు హిట్ అయితే బాగుండు అని కోరుకున్నారు కూడా. కానీ మళ్ళీ అదే నోటి దూల. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్లో మళ్ళీ మాటలు కోటలు దాటడంతో ఈ హీరో గారి యాటిట్యూడ్ ఇంకా తగ్గలేదుగా అంటూ ఓపెన్గానే కామెంట్ చేస్తున్నారట మూవీ లవర్స్. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అంటూ సక్సెస్ లో మెయింటైన్ చేసే సైలెన్స్ ఎంతటి రిజల్ట్ ఇస్తుందో కళ్ళకి కట్టినట్టు చెప్పాడు త్రివిక్రమ్. కానీ వరుస 2 హిట్స్ పడగాని నన్ను మించిన వాడే లేడు అన్నట్టుగా చెలరేగిపోయాడు విజయ్. ఇక లైగర్ సినిమా అయితే మినిమం 200 కోట్ల నుండి లెక్క స్టార్ట్ అవుతుందని ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయాడు. సినిమా రిజల్ట్ ఏమైందో మనం చూసాం. ఇక నోటా, లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఇలా చేసిన సినిమాలు చేసినట్టే పోవడంతో కాస్త స్లో అయినట్టు కనిపించాడు. ఎలాంటి వాడివి ఎలా అయిపోయావు గురు అంటూ సింపతి కూడా బాగా వర్కౌట్ అయ్యేలా కనిపించింది. పైపెచ్చు నాకు హిట్ కావాలి, స్టోరీని రిజెక్ట్ చేసే సత్తా లేదు అంటూ కామెంట్స్ వదలడంతో కింగ్డమ్ సినిమా సాలిడ్ కలెక్షన్ కొడితే బాగుండు అంటూ ఆశపడ్డాడు సగటు ఫిల్మీ ఫ్యాన్. కానీ తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మళ్లీ మైక్ కి పనిపెట్టాడు ఈ రౌడీ. వెంకన్న స్వామి దయ ప్రేక్షకుల ఆశస్సులు ఉంటే ఈసారి తనను ఏనా కొడుకు ఆపలేడంటూ మరోసారి మాటలు కోటలు దాటించాడు. దీంతో అసలు సినిమా రిలీజ్ కాకముందే ఇంత ఓవర్ గా మాట్లాడడం ఎందుకు, సినిమా పోయాక కాళ్లా వేళ్లా పడటం ఎందుకు అన్న కామెంట్స్ ఓపెన్ గానే వదులుతున్నారు మూవీ లవర్స్. ఇక కింగ్డమ్ బిజినెస్ విషయానికి వస్తే సుమారు 100 కోట్ల గ్రాస్ లక్ష్యంతో కింగ్డమ్ బరిలో దిగుతుంది. అంటే షేర్ కొంచెం అటూ ఇటూగా 55 కోట్ల దాకా రావాల్సి ఉంటుంది. బ్రేక్ ఈవెన్ కావాలంటే బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా కొట్టాల్సి ఉంది. మరి విజయ్ ఈ రేంజ్ లో ఇచ్చిన పెర్ఫార్మెన్స్ కి టికెట్స్ ఎలా తెగుతాయో చూడాల్సిందే. నువ్వు పోస్టర్ వదిలితే నేను టీజర్ వదులుతా, నువ్వు సాంగ్ వదిలితే నేను ట్రైలర్ వదులుతా, నువ్వు ఇంటర్వ్యూలు చేస్తే నేను ఈవెంట్ చేస్తా అంటూ ఒకే రోజు బరిలోకి దిగుతున్న ఈ 2 సినిమాలు ప్రమోషన్స్లో తెగ జోరు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ప్లాన్ చేసింది. దీంతో మరో సినిమా ఏం అప్డేట్ వదులుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తుందట మూవీ ఇండస్ట్రీ. తారక్ తలైవాలు తమ సినిమా ప్రమోషన్స్ ని పోటీ పడి పరుగులు పెట్టిస్తున్నారు. వీరిలో ఇప్పటికే కూలీ నుండి మోనికా, పవర్ హౌస్ అంటూ క్రేజీ బీట్స్ తో ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చాడు రజనీ. ఇక ఆగస్టు 2న ట్రైలర్ వదులుతానని హింట్ కూడా ఇచ్చాడు. దీంతో ప్రమోషన్స్ లో తలైవా కాస్త దూకుడు పెంచాడని అర్థమైన తారక్ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయాడు. ఈ క్రమంలోనే రీసెంట్ గా వార్ 2 ట్రైలర్ తో ఆడియన్స్ కి సాలిడ్ ఐ ఫీస్ట్ కూడా అందించాడు. అయితే ఇది సరిపోదంటూ సినిమాకి సాలిడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ప్లాన్ చేశాట. సినిమా ఆగస్టు 14 వస్తున్న సందర్భంగా దానికి 4 రోజుల ముందు అంటే ఆగస్టు 10న వార్ 2 ప్రీ రిలీజ్ ని ఆంధ్రాలో ప్లాన్ చేస్తున్నట్ట. సినిమా బాలీవుడ్ అయినా తారక్ కీ రోల్ చేయటంతో మేకర్స్ సౌత్ పై కూడా కాన్సంట్రేట్ చేశారు. మరి అదే రోజున వస్తున్న కూలీని దాటి వార్ 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సౌండ్ చేస్తుందో చూడాలి. ఇక తారక్ ప్రీ రిలీజ్ ప్లాన్ చేయడంతో రజనీ కూడా ప్రీ రిలీజ్ డేట్ ని ఇవాళ రేపు అనౌన్స్ చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఏది కాస్త లేట్ అయినా సినిమా వెనకబడిందన్న టాక్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. చూడాలి ఎక్కడా తగ్గమంటూ ఒకే రోజునొస్తోన్న తారక్ తలైవాల్లో ఎవరు వసూళ్ల వర్షం కురిపించి ఆడియన్స్ ని అలరిస్తారు. నేషనల్ క్రష్ రష్మిక నటిస్తున్న మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్ మైసా అన్ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్తో అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా లాంచ్ చేసింది మూవీ టీమ్. ఈ కార్యక్రమానికి సురేష్ బాబు క్లాప్ కొట్టగా హను రాఘవపూడి గౌరవ దర్శకత్వం వహించడం విశేషం.
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా రూపొందుతున్న యూనిక్ స్ప్రై డ్రామా చైనా పీస్. మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై అక్కి విశ్వనాథరెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్లో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈయన ఈ చైనా పీస్ టైటిల్ నేను కూడా ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్, ఆయన మంచి అద్భుతమైన డైలాగ్ రైటింగు, ఆయన ఎంత మంచి స్క్రిప్ట్ రైటరు అంత మంచి డైలాగ్ రైటరు. ఇది ఒక స్పై డ్రామాతో పాటు దానిలో సిచ్యువేషనల్ కామెడీ మిక్స్ చేస్తూ అద్భుతంగా చేసిన సినిమా ఇది. సో టైటిల్ డెఫినెట్గా జస్టిఫికేషన్ ఉంటుంది. చైనా పీస్ అంటే దాన్ని డెఫినెట్గా టైటిల్ జస్టిఫికేషన్ ఉంటుంది, మీరు సినిమా చూస్తే అర్థం అవుతుంది. బట్ ఫస్ట్ నేను స్క్రిప్ట్ చదవక ముందు ఏంటి చైనా పీస్ ఏంటి టైటిల్, నేను కూడా షాక్ అయిన, ఏంటిది వెరైటీగా ఉంది చైనా పీసు. ఈయన యాక్చువల్గా ఈ సినిమా చేయకముందు ఒక 4 సంవత్సరాలు చైనాలో ఉండొచ్చారు. అక్కడ చైనాలో ఈయన ఏ పీసు కదిలించిందో మనకు తెలియదు. మరి రాగానే వచ్చి చైనా పీస్ అని, లేదు ఆయన చాలా మంచోడండి ప్రామిస్గా, మళ్ళీ ఎక్కువ మాట్లాడకూడదు, ఏంటంటే నా నెక్స్ట్ సినిమా ఆయనతోనే ఉంది కాబట్టి ఆయన మీద ఎక్కువ వేయకూడదు. నేను క్యాన్వాస్ ఎంచుకుంది కొంచెం పెద్ద క్యాన్వాస్ ఎంచుకున్నాం, కష్టమవుతుందేమో, సీజీ వర్క్ ఉంటుంది, ఇది ఉంటుంది, కొంచెం చూసుకొని చెయ్యి, ప్రతిసారి ఒక చిన్న ఇది ఉంటుంది, ఒకటి అంటే కేర్ఫుల్గా ఉండు, డబ్బులు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టు అది అని. సో జనరల్ దీంట్లో చెప్తుండొస్తుంటే లేదు ఐ వాంట్ టు డూ దిస్ వెరీ క్లియర్. అంటే వెన్ ఎవర్ ఐ సీ ద డైరెక్టర్ ప్యాషన్ దట్ నేను ఇది చెయ్యాలి, నేను ఇది చెయ్యకపోతే నాకు కథ ఎలాగైనా చెప్పాలి అని ఒక చిన్న ఇది ఉంటుంది కదా, అది విశ్వాలుగా అనిపించింది. అండ్ ఐ సెడ్ డన్, విల్ డూ ఇట్. ఈ సినిమా చైనా పీస్కి మరి చీఫ్ గెస్ట్ ఇవన్నీ కాకుండా టు బీ హియర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్, వాళ్ళందరి మధ్య వాళ్ళ సినిమాని వాళ్ళతో పాటు వాళ్ళ టీజర్ రిలీజ్ ఈవెంట్ని సెలబ్రేట్ చేయడానికి నేను ఒక భాగంగా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఇవాళ ఇక్కడికి రావడానికి కారణం అయితే నిహాలే. నాకు సడన్గా సాన్వి మెసేజ్ చేసి కెన్ యూ డూ మీ ఫేవర్ అంటే ఐమ్ లైక్ యా చెప్పు అంటే, షీఈస్ లైక్ కెన్ యూ స్పీక్ టు దిస్ పర్సన్ అంటే షూర్ అన్న. అండ్ హీ వాట్సాప్ మీ, హీ సెంట్ మీ ద టీజర్ చాలా బాగా నచ్చింది. బట్ అంతకన్నా ఎక్కువ నాకు ఏం నచ్చిందంటే, తను ఒక యాక్టర్గా ఒక అవకాశం తీసుకున్నా, ఈ సినిమా బాగా రావాలి, రిలీజ్ అయిపోయి మంచి పేరు వస్తే చాలు అనే దాన్ని దాటి నా సినిమా నేను ఎంతకన్నా మోసుకెళ్ళి రిలీజ్ వరకు జనాల ముందు పెట్టాలి అనే ప్రయత్నం చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు తను స్పీచ్ మాట్లాడుతుంటే నాకు ఎంతో చాలా వరకు నేను చెప్పే విషయాలు, నేను నమ్మే విషయాలు కనిపించినాయి. అండ్ ఐ కైండ్ ఆఫ్ లైక్డ్ ఇట్ బికాజ్ ఎందుకు నచ్చిందంటే మై హోల్ పాయింట్ ఇస్ ఆల్వేస్ బీన్ ఇదే ప్రాసెస్ కాదు, ఇదే రూట్ కాదు, వేరే రూట్లు కూడా డెమోక్రటిక్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఈ పద్ధతే కరెక్ట్ అంటే థానోస్ కూడా అదే మాట అన్నాడు. ఏ పద్ధతి లేకుండా ఉండడానికి ఇది క్రియేటివ్ ఇండస్ట్రీ అవుతుంది. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి మూవీ అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.